స్థానిక 23, 29 డివిజన్ల పరిధిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజల ఆదరాభిమానాలతో తడిసి ముద్దయ్యారు. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటారు. ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేసి స్వాగతించారు. తిరుపతి నగరంలో వైసీపీ ప్రచారంలో గడప గడపకు గుమ్మడికాయల దిష్టి తీసి హారతులు ఇచ్చారు. వీధి వీధిలో గజమాలలతో సత్కరించి బ్రహ్మరథం పట్టారు. అటు భూమన కరుణాకర్ రెడ్డి ఆప్యాయంగా, ఆత్మీయంగా అందరినీ పలకరిస్తూ కరపత్రాలు అందజేశారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష వెంటరాగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని, భూమన అభినయ్ని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ వచ్చారు. ప్రపంచంలో మరెవరూ అమలు చేయనంతగా జగనన్న పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతాయని తెలిపారు. యువకుడైన భూమన అభినయ్ డిప్యూటీ మేయర్ హోదాలోనే తిరుపతిని దేశంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో అంతా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అభివృద్ధిలో తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధికి కృషి చేస్తున్న గురుమూర్తిని ఎంపీగా గెలిపించాలని కోరారు. పార్టీ శ్రేణులు జెండాలు చేతబూని కరపత్రాలు అందిస్తూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. స్థానిక 23, 29 డివిజన్ల పరిధిలో ఆదివారం ఉదయం జనసేన పార్టీ నాయకులు నాగరాజు, సర్దార్, ఆలీ, శాంతి, సరస్వతి, ఆదిలక్ష్మి, బిందు, వెంకటేష్ తదితరులు తమ అనుచరులతో కలిసి ఆ పార్టీని వీడి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారికి కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు.